వీళ్ళ బాధ ఏంటంటే సలహాదారులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళను లేదా లెక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు చూడండి రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళను వాళ్ళని నియమించుకుంటే పాపం వాళ్ళకి సంతోషంగా ఉండేది. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళని నియమించుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో సలహాదారుడు, దేనికి సలహాదారుడు, దేనిలో నిష్ణాతుడు చెప్పండి నాకు ఒకసారి. మరి సలహాదారుడు పదవి ఎలా ఇచ్చారు? అలాగే రాజు కసిరెడ్డి లెక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. సరే బెయిల్ మీద వచ్చాడు అనుకుంటా. అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన సలహాదారుడు, దేంట్లో నిష్ణాతుడని సలహాదారుడు చేశారు అంటే మీ స్కాములకు సహకరిస్తాడనా? వీళ్ళలో ఎవరికి కూడా రాజకీయాలతో సంబంధం లేదు. ఏపీ గవర్నమెంట్ సలహాదారులుగా నియమించే ఏ వ్యక్తికి కూడా రాజకీయాలతో సంబంధం లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు నియమించారు, ఆయనకి రాజకీయాలతో సంబంధం ఉందా? కార్టూనిస్టు శ్రీధర్ కి రాజకీయాలతో సంబంధం ఉందా? మంతెన సత్యనారాయణకి రాజకీయాలతో సంబంధం ఉందా? వీళ్ళు గతంలో ఎప్పుడైనా ఒక పార్టీని బహిరంగంగా సమర్థించడం కానీ విమర్శించడం కానీ చేశారా? అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళని ఆరాధించే వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. మరి దీన్ని ఎందుకు వైసీపీ భూతత్వంలో పెట్టి, నేను చెప్పాను కదా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి భజన చేసే వాళ్ళలాగా ఇక్కడ చంద్రబాబు గారికి భజన చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో అలా ఇవ్వలేదనేమో బహుశా వాళ్ళ బాధ.